3 సార్లు. गंधद्वारांतरदृष्टां चित्तपुष्टां करीषिणे ईशदेवं भूतानां तामेव प्रयस्मि महागणपताभ्यो नमः गंधमाग्रापयामि गंधांत मणिद्रः पసుపు గణపతికి మనస్ఫూర్తి నమస్కారం చేసుకోండి. మీ ఇష్టదేవానికి మనస్ఫూర్తి నమస్కారం చేసుకోండి. అనుకూలంగా ఈ యొక్క సినీ పరిశ్రమలో అభివృద్ధిగా ఉండాలని మీ యొక్క కొడుకు అలాగే వాళ్ళందరూ కూడా అనుకూలంగా విజయంగా జరగాలని నమస్కారం చేసుకోండి. వెలిగించండి దీపం. ओम ज्योतिराजाय विद्महे प्रकाशाय धीमहि तन्नो ज्योति प्रचोदयात्. कुमारचित्रमन्दमानं प्रतिना रुद्रो वेदं दूरे दादारमुने तारा तस्मै दीपं प्रज्वलयतां स्नापयतां सिद्धिरस्तु. పడుకుని పూలు గణపతి దగ్గర పెట్టేసింది. ఒక్కొక్కటి తీసుకుంటా గణపతి నమః అనుకుంటూ ఓం తీసుకొని పెట్టుతున్నారు. ఓం సుమకాయ నమః ఏకంతాయ నమః కపిలాయ నమః కథకన్నికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రికాయ నమః గజానాథాయ నమః వక్రతుండ శూర్పకర్ణ శ్రీరంభ స్కందపూర్త గం గణపతయే నమో నమః. నానావిధద్రవ్యదార్థం పూజా ద్రవ్యదార్థం కరిషతు. తదనంతరం ధూమాగ్రాపయామి. గణపతి కూర్చోబెట్టండి. ఓం అనంతాదుర్వోద్మహాగ్రేదేవానాం ధూపో యమృతాత్ దూతం ఓర్వయం భయం వయం ధూమాగ్రాపయామి. ప్రత్యేక దీపం దర్శయామి ధూపదీపాన్ శుద్ధాత్మనే స్నాపయామి. గ్లాస్ పెట్టి ధూమాగ్రాపం ప్రత్యేక దీపం దర్శయామి ధూపదీపాంతరం శుద్ధాత్మయం సమర్పయేతాం సిద్ధిరస్తు. తదనంతరే నైవేద్యం మహాగణపతాభ్యో నమో నమః. పట్టుకోండి. ఇలా గణపతికి నైవేద్యం పెట్టండి. ఓం నైవేద్యం తదురోవేదం నానాభక్షతమిదం గృహేవేదం గృహేవేదం నైవేద్యం బృహద్ భూర్భువస్వః తస్సోదర్వేణ భర్గో దేవस्य ధీమహి ధియో యో న ప్రచోదయాత్. పట్టం పరిచయామి అమృతమస్తమృతమౌసనాథ మహానైవేద్యం నివేదయామి. కళ్ళు మూసుకొని నైవేద్యం పెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమః. మహాగణపతో నైవేద్యం నివేద్యం మధ్య మధ్య పాని స్నాపయామి. ओम साम्राजं भोजद्वाराजं वैराजं परमेष्टं राजमहाराज महारवत्यं कर्पूरगौरं गणनावतारं नमसादारं महेन्द्रारं तदा वन्दं रियारविन्देवं भवान्यदां चैतन्यमामितसिद्धरस्तों. महागणपताभ्यो निरास्नापयामि निराजनादं शुद्धाजमियं समर्पयामि. बोल गजानन महाराज की హారతి నమస్కారం చేసుకోండి. మీరు అందరికీ ఉన్న వద్దకి నమస్కారం చేసుకోండి. నీరాజనం స్థాపయతాం సిద్ధిరస్తు. ఓం యో వేద ప్రప్రోద వేదాంతశేషు ప్రశ్చః మహేశ్వరతః సిద్ధిరస్తు. గణపతి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని యథాశక్తిగా స్వామి ఈ యొక్క పూజా కార్యక్రమం చేశాను. ఈ పూజా కార్యక్రమం స్వీకరించి సుఖ సంపదలో చూడాలని నమస్కారం చేసుకొని అనుకూలంగా సినీ పరిశ్రమలో అందరూ కూడా అభివృద్ధి చెందాలని నమస్కారం చేసుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజమయ ఆదేవ పరిపూర్ణం తస్మే అన్యా పూజా భగవాన్ సర్వం శ్రీ మహాగణపతి అర్పణమస్తు. दुर्गा विश्वा भूत भूतमे भवा लोकाजनशंभ्यो विश्वान् हो दुर्गा जात वेदस्सुन्नं प्रणावार्तापते गृहेवेदं गृहेवेदं नैवेद्यं प्रगुधात् नैवेद्यं प्रगुधात् भूर्भुवस्वः तस्सोदर्वेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. पत्तं प्रत्यवर्तिममृतमोदमृतोत्सनार्थं महानैवेद्यं निवेदयामि. कल्लु मूसुकोनि चुट्टे नैवेद्यं అది జరపండి. కొంచెం బొట్టు పెట్టండి. అది కొంచెం జరపండి. కొబ్బరికాయలు పెట్టిన జాగలేదు. కొట్టండి మీరు కొట్టండి. అసలు జీర్ణించలేకపోతుంది.
చెప్పడం లేదు, ఇరుక్కోవటమే అలవాటు అయిపోయింది కదా. లక్ష్మీ మాతకి ఇచ్చేసి అక్కడ స్కిప్ ఓం సాంబ్రాజం భోజం స్వారాజం వైరాజం ప్రమహేశం రాజ మహారాజ్ మహాజం ఇనవాతం హోమోన రాజమయో సానేతే ఏకదా బ్రాహ్మణ పార్తి ఏకదుర్మాన్ ఆయుష్చేతుదాం దదాతో శ్రీ మహా లక్ష్మీ దేవత ఇంజే నమో ఓనమా సర్వదేవత ఇంజే నమో ఓనమా ఈ వ్యాపార ఉదోదకే శరణాక్షాం అనియాగం నాస్తి త్వమేవ ధర్మః రక్ష రక్షం చేన రక్ష రక్షో పరమేశ్వర రక్ష మేధామయ గీస్తేదో దదాతో మేధామయ సోమ్యో ప్రాతో దదాం సర్వబదా డైరెక్ట్ గా बोल सर्वकार्येण विजयेन सिद्धेन यजमान सर्वकल्याणार्थं परिपूतको विश्वदेवताय नारीकेलरम्भाफलजोतार्थं सिद्धिरस्तु जम्बो जम्बराज मेराज परमेश कमराज महाराज महाराज स्मृत्ये विश्वाहा मुदुंदे पूजा प्रज्ञा विश्वदेवता अभिनोहृदयदाय सद्दतो यज्ञवर्णग्ने देवाय अभिनोहृदयत्वज्ञाय रदिष्ट ब्रह्मणो देवाय तापुरस्ते सद्दतो अभिः विश्वदेवताय रुद्राः जन्वीरसो रक्षतेनां परिपूर्णात्मक सर्वावदेनः इदमानसरोगकल्याणार्थिना रदिष्टार्थसकलदोषनिवारणार्थिना ऊष्माण्ड नीराजधर्मदार्थं सिद्धिरस्तु हरि ओम राधे विश्वावसुतो भद्रं गणे विष्णुयाम देवा भद्रं पश्येमान् त्रिरंगे स्तुवांग विष्णुभिः विदेम देवताभिधायो पश्चिम इंद्रोद्रस्तवा पश्चिम पूजा विश्वेदा पश्चिम स्थानि सरिष्ठरेभिः पश्चिमो भस कारुण्य श्री एंड फिल्म्स प्रोडक्शन नंबर 1 मुहूर्तम Start camera. Action. Operation success. అందరికీ నమస్కారం. ఈరోజు కారుణ్య శ్రేయాన్స్ ఫిలిమ్స్ ఆధ్వర్యంలో ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో చాలామంది పెద్దలు పాల్గొన్నారు. ముఖ్యంగా శత చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ఇవాళ ముఖ్య అతిథిగా ఇవాళ పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ నరసింహారావు నిర్మాతగా, శ్రీనివాస్ ఊర దర్శకునిగా ఈ సినిమా ఇవాళ ప్రారంభమైంది. ఇందులో యశ్వంత్, సాయి తేజ, హారుషి మొదలైనటువంటి వారు నటిస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా నా పేరు కళారత్న బిక్కీ కృష్ణ. నేను ఈ సినిమాలో మొత్తం పాటలన్నీ కూడా రాయడం జరిగింది.
అదేవిధంగా ఈ చిత్రానికి ఆచార్య శ్రీధర్ ఆత్రేయ గారు సంగీత దర్శకునిగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఈ చిత్రం విజయవంతం కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్, అదేవిధంగా ఒక లవ్ స్టోరీ. ఇది చాలా అద్భుతమైనటువంటి చిత్ర కథను వెంకట్ ఆయన దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. మరి శ్రీధర్ ఆత్రేయ గారు అద్భుతమైనటువంటి సంగీతాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కొత్త నిర్మాతలు సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత సరైనటువంటి సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేస్తే ఆ సినిమా గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. అందుకు రామ్ సత్యనారాయణ లాంటి పెద్దల యొక్క సహకారం కూడా ఉంటుంది. ముఖ్యంగా 100 చిత్రాలను ఆయన ఎంతో అద్భుతంగా తీసి విజయవంతం చేసినటువంటి ఒక గొప్ప నిర్మాత. ఆయన యొక్క గైడ్లైన్స్ ప్రకారం, ఆయన ఆశీస్సులతో మరి నా మిత్రుడు ఊర శ్రీనివాస్ ఈ యొక్క చిత్రానికి దర్శకత్వం వహించి దీన్ని నిర్మించడానికి ముందుకు వచ్చినటువంటి నరసింహారావు గారు కూడా మంచి టేస్ట్ ఉన్నటువంటి నిర్మాత. ఆయన కుమారుడే యశ్వంత్ హీరోగా నటిస్తున్నారు. అదేవిధంగా ఇంకొక హీరో సాయి తేజ్. ఈ యువకులు ఈ సినిమాను సక్సెస్ చేయాలని కొత్త కళాకారులు, కవులు, రచయితలు, దర్శకులంతా సినిమా రంగానికి పరిచయం చేయాలని రామ్ సత్యనారాయణ గారు మా వెనుక ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అద్భుతమైనటువంటి కథనంతో ముందుకు సాగడం జరుగుతుంది. సాయి వెంకట్ చేసినటువంటి స్క్రీన్ ప్లే కానీ, మన ఊరా శ్రీనివాస్ దాంట్లో ఉన్నటువంటి సీన్స్ అద్భుతంగా మాకు వివరించడం జరిగింది. ఆశాంతం ఈ కథ చాలా అద్భుతంగా మరి రూపొందడమే కాకుండా ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా, ప్రేక్షకులు తప్పకుండా ఆకట్టుకుంటుందని, ఈ చిత్రం ఖచ్చితంగా విజయవంతం అవుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి పాటల సందర్భాలను చూసినప్పుడు నేను ఆత్రేయ గారు మ్యూజిక్ డైరెక్టరు మేము దీని గురించి ఆలోచించినప్పుడు చాలా అద్భుతమైనటువంటి సాహిత్య విలువలు ఉన్నటువంటి పాటలు ఇందులో రూపొందించడానికి మాకు అవకాశం కల్పించారు. అందుకు నేను నిర్మాత, దర్శకులకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారు ఈ కొత్త టీంని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ గురుగారు. బిక్కి కృష్ణ గారు అంటే ఆయన అందరికీ చాలా చిరపరిచితులు, నాకైతే గురువు లాంటి ఆయన ఈ సినిమాకి ఈ రోజున స్విచ్ ఆన్ చేశారు. అలాగే నేను క్లాప్స్ కొట్టాను. ఇక ఈ చిత్ర విషయానికి వస్తే కారుణ్య శ్రేయాన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నరసింహరావు గారు నిర్మాతగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దర్శకుడు నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి, మా బిక్కి కృష్ణ గారికి సొంత శిష్యుడు ఊరా శ్రీనివాస్. ఇతను ఈ సినిమాకి దర్శకుడిగా, డెబ్యూ డైరెక్టర్గా మేము ముందుకు వస్తున్నాడు. చాలా కాలం నుంచి ఇతను మంచి కథ పట్టుకుని చాలామందితో కథ చెప్తున్నాడు. నా దగ్గర కూడా నేను కూడా అవకాశం ఇద్దాం అనుకున్నాను. అయితే మా కండిషన్లు, మా పద్ధతుల కంటే ఒక కొత్త నిర్మాత, కొత్త హీరోతో అయితే కొంచెం బాగా తీయడానికి అతనికి అవకాశం ఉంటుంది, స్కోప్ ఉంటుంది ఉద్దేశంతో ఈ నరసింహరావు గారి సినిమా నిర్మాతగా ఉన్నారు. మా శ్రీనివాసు దర్శకుడిగా ఉన్నాడు. ఈ సినిమాని ఎక్కడ ఏ విధమైన ఆటంకాలు కలగకుండా దగ్గరుండి నేను బాధ్యత తీసుకుని అతని నిర్మాణంలో మనం హెల్ప్ చేసి అతనికి సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే ఊరా శ్రీనివాస్ లాంటి ఒక యంగ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి వస్తే భవిష్యత్తులో అతను మరో తేజ అవ్వచ్చు, మరో వివి వినాయక్ అవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం అందరూ కూడా కొత్తే, కానీ ఆ కొత్త దానికి వెనకాల ఒక సీనియర్గా నాలాంటి ఉంటే కనుక సినిమా ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా షూటింగ్ పార్ట్ పూర్తవుద్ది. అలాగే చక్కగా సినిమా కూడా విడుదలకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ఇక నిర్మాత నరసింహరావు గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా చేస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా ఎక్కువ బాధ్యత ఉంది. ఒక మంచి సినిమా తీయడానికి ఆయన పూర్తిగా స్వేచ్ఛని మా శ్రీనివాస్కి ఇస్తే చక్కగా అతను సినిమా మాత్రం తీస్తాడు. తీసి సినిమాని రిలీజ్ చేసే బాధ్యత ఇందాక మా కళారత్న బిక్కి కృష్ణ గారు చెప్పినట్టుగా నేను పూర్తిగా బాధ్యత తీసుకుని అతనికి హెల్ప్ చేయడం, సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇలాంటి కొత్త దర్శకుల్ని, నిర్మాతలను ప్రోత్సహించడానికి ఈ నిర్మాతల మండలి ఉంది. ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా ఫస్ట్ నుంచి కూడా మనం ఒక ఆర్గనైజింగ్గా సినిమా చేస్తే నిర్మాణంలో ఎక్కడ ఇబ్బందులు ఉండవు. ఆ తర్వాత రిలీజ్ అవుద్ది, భగవంతుడు ఉన్నాడు, బాగా తీస్తే జనం ఆదరించడానికి ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొత్తగా ఆర్టిస్టులు చేసిన సినిమాలు చాలా హిట్ అయినాయి. బలగం సినిమా మొదటి రోజున అందరూ
ఏదో చిన్న సినిమా అనుకున్నారు, అది 100 కోట్లు కలెక్ట్ చేసింది, మీకు తెలుసు. అలాగే బేబీ సినిమా కొత్త వాళ్ళతో చేస్తున్నారు అనుకున్నారు, అది 100 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే సినిమాలో కంటెంట్ ఉంటే ఆర్టిస్టులు ఎవరు, డైరెక్టర్ ఎవరు చూడరు, కంటెంటే ముఖ్యం. కాబట్టి అలాంటి కంటెంట్ మా ఊర సీను చెప్పి నిర్మాత గారిని ఒప్పించి మా కళాకృష్ణ గారు దీంట్లో అద్భుతమైన పాటలు రాస్తున్నారండి. ఆయన సింగిల్ కార్డు పాటలు రాస్తున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆత్రేయ శ్రీధర్ గారు, ఆయన గతంలో కూడా చాలా సినిమా చేశారు. ఈ సినిమా కూడా దగ్గరుండి ఆ సినిమా హిట్ అయితే మళ్ళీ ఆయనకు 100 సినిమాలు వస్తాయి. కాబట్టి ఎవరు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ సినిమాని చేస్తారు. వీళ్ళందరూ మాకు తెలిసిన టీం కాబట్టి వీళ్ళందరినీ దగ్గరుండి పనిచేయించి ఒక మంచి సినిమాని, మంచి అవుట్పుట్ని అతి త్వరలో మీ ముందుకి తీసుకొస్తానికి నేను వెనకాల సపోర్ట్ చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ఊర శ్రీనివాస్కి, నరసింహరావు గారికి, అలాగే కళారత్న బిక్కి కృష్ణ గారికి, శ్రీధర్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. విడుదలకు కూడా తన యొక్క సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలియజేయడం జరిగింది. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నిర్మాత నరసింహారావు గారు ఎంతో ఉత్సాహంతో తన యొక్క కుమారుని మంచి హీరోగా చేయాలనేటువంటి సదాశయంతో కథ తీసుకొని మరి దానిపైన రీసెర్చ్ చేసి అవుట్పుట్ బాగా వచ్చిన తర్వాతనే నిర్మాణ సారథ్యాన్ని వహిస్తూ ఉన్నారు. నరసింహారావు గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. హలో, నా పేరు నరసింహారావు, కొత్తగా ప్రొడ్యూసర్గా చేస్తున్నా. మైక్ పని చేస్తలేదు. హలో, కారీనా సియాన్స్ ఫిలిమ్స్ బ్యానర్ రిలీజ్ ఉన్నాడు. ఈరోజు ఈ సందర్భంలో నేను మాట్లాడుతున్నా. ఈ చిత్రంలో మా అబ్బాయే ఇంట్రెస్ట్ పెట్టి హీరోగా వెళ్తుండు. ఇంకో హీరో కూడా నా కొడుకు లాంటి వాడే. ఇద్దరు హీరోల పిక్చరు. వాళ్ళిద్దరికీ వాళ్ళు మంచిగా ముందు అడుగు వేసి విజయం సాధించాలని కోరుకుంటూ, అందులో సినిమా పెద్దలు బిక్కి కృష్ణ గారు, ఊర శ్రీనివాస్ గారు, రామ్ సత్యనారాయణ గారు, నా కూతురు సుష్మా ప్రియదర్శిని, వీళ్ళందరి ప్రోత్సాహంతో నేను సినిమాకు నిర్మాతగా వహిస్తున్నాను. నాతో పాటు ఇంకొక కో ప్రొడ్యూసర్ ఉండరు, అతను కూడా కలిసి సాయి తేజ అంటే అతను ఉన్నారు. దీనికి కేవలం యూత్కు ఎంకరేజ్ చేయాలి. మనం ఎంతసేపు అయినా యూత్కు ఎంకరేజ్ చేస్తే రాబోయే కాలానికి ఇలాంటి హీరోలే ముందు చాలా సినిమాలు తీసుకొస్తారు, విజయాలు సాధిస్తారు. ఏదో పాత హీరోలు వచ్చిర్రు పోయారు, ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చినప్పుడు అందరు కొత్త హీరోలే. ఇప్పుడు వచ్చే తరానికి, ఇప్పుడు వచ్చే హీరోలకు చాలా అవకాశాలు ఇస్తే మనము మీలాంటి కెమెరామ్యాన్స్ వీళ్ళందరి ఆశీస్సులతో, వీళ్ళందరి ప్రోజ్బలంతో వీళ్ళందరూ ముందడుగేస్తారని, విజయం సాధిస్తారని నా యొక్క ఆశ. అందుకే నేను ప్రొడ్యూసర్గా ముందుకు వచ్చిన. అందులో మా అబ్బాయికి కూడా కొంచెం, మా అబ్బాయి లాంటి వారు ఇద్దరు హీరోలు, వాళ్ళకు ముందు జరపాలా, ముందేయాలా, వీళ్ళేదో సినిమా రంగంలో ఒక హీరోగా, కొత్త హీరోలుగా స్థానం చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇంకొకటి ఏంది, మీడియా మిత్రులందరికీ నా అభివాదము, అందులో ప్రేక్షకులకు అందరికీ అభిమానము. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు కావాలా, ముందు తరానికి మంచి హీరోలుగా కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు నరసింహారావు గారు. ఇప్పుడు ఈ సినిమాకు చక్కని కథను ఎంపిక చేసుకొని ప్రియదర్శిని గారు మంచి కథను అందించారు. అదేవిధంగా వెంకట్ సహకారంతో అద్భుతమైన కథను రెడీ చేసుకుని ఇప్పుడు దర్శకునిగా మీ ముందుకు వస్తున్నటువంటి నా యొక్క ఆత్మీయమైనటువంటి మిత్రుడు ఊర శ్రీనివాస్, మీరంతా కూడా ఆశీర్వదించాలని కోరుతూ ఆయన 2 మాటలు మాట్లాడాల్సిందుకు కోరుతున్నాం. ముందుగా మీడియాకి నమస్కారం. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన రామసత్యనారాయణ సార్కి నా కృతజ్ఞతలు సార్. ఎందుకంటే చిన్న డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడంలో మీరు చాలా ముందుంటారు సార్. థ్యాంక్ యూ సార్ మీకు. సో ఇక చిత్ర విషయానికి వస్తే, కారుణ్య శ్రేయాన్స్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1, నరసింహారావు, సాయి తేజ ప్రొడ్యూసర్స్. ఈ చిత్రానికి 2 హీరోలు, యశ్వంత్ అండ్ సాయి తేజ 2 హీరోలు. హీరోయిన్ ఆరుషి అండ్ నిఖిల 2 హీరోయిన్స్. ఈ చిత్ర కథ వచ్చేసి
సుష్మా ప్రియదర్శన్ గారు నాకు మంచి కథను ఇచ్చారండి. థ్యాంక్ యూ మేడం మీరు. సో దీనికి డైలాగ్స్ వచ్చేసి వెంకట్ దాసరి. నాకు అనుకున్న టైంలో స్క్రిప్ట్ అందించాడు వెంకట్ దాసరి. థ్యాంక్ యూ వెంకట్. దీనికి పాటలు వచ్చేసి మా గురువు గారు కళారత్న బిక్కి కృష్ణ గారు మంచి పాటలు ఇచ్చారండి. మా గురువు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ గారు మొన్ననే అది ఒకటి ఐటమ్ సాంగ్ ట్యూన్ విన్నాను, చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. శ్రీధర్ ఆత్రేయ గారు మ్యూజిక్ డైరెక్టరు. సో ఈ చిత్రం స్టోరీ వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్. సో రేపు సాటర్డే నుంచి వికారాబాద్ ఫారెస్ట్లో కంటిన్యూ షెడ్యూల్ వెళ్తుంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు శ్రీనివాస్. ఇప్పుడు ఈ చిత్రానికి చక్కని ట్యూన్స్ ఇచ్చినటువంటి ఎస్ఎస్ ఆత్రేయ, శ్రీధర్ ఆత్రేయ నాకు మంచి మిత్రుడు. ఎన్నో సినిమాలు కలిసి మేము పనిచేయడం జరిగింది. ఆయన మాట్లాడవలసింది కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కారుణ్య శ్రేయాన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఈరోజు ఈ పూజా కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ చిత్ర దర్శకులు ఊర శ్రీనివాస్ గారు, నేను చాలా ఆల్బమ్స్కి వర్క్ చేసాం. ఆయన నా దగ్గర పాటలు అవి చేయించుకున్నారు ఇదివరకు. ఆయన ఆల్బమ్స్లో ఆయన టేకింగ్ విధానం అంతా కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి. చక్కగా తీస్తారని నమ్మకం ఉంది. చాలా చక్కగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే బిక్కి కృష్ణ గారు, నేను కలిసి చాలా ఆల్బమ్స్ చేశాము. అలాగే ఫిలిమ్స్ కూడా ఈ మధ్య కాలోజీ బయోపిక్ కూడా సార్ సింగిల్ కార్డ్, అలాగే మా ఇద్దరు కాంబినేషన్లో మంచి హిట్ అయింది ఆ పాటలు కూడా. సో అలాగా ఈ కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్ వీళ్ళందరినీ కూడా మీరు అందరూ ఎంకరేజ్ చేసి మరిన్ని సినిమాలు తీసే విధంగా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు విచ్చేసినటువంటి రామ్ సత్యనారాయణ గారు కానీ, ఈ కథ అందించినటువంటి సోదరి ప్రియదర్శిని గారు కానీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఈ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు శ్రీధర్. అదేవిధంగా ఈ చిత్రంలో 2 హీరోలు ఉన్నారు. అందులో ఒక హీరో యశ్వంత్, ఆయన మాట్లాడవలసింది కోరుతున్నాను. హలో, నా పేరు యశ్వంత్ పోతరాజ్. నమస్కారం అందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఓకే డన్. ఓకే చలో. కారుణ్య శ్రేయాన్స్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఈ మూవీకి డైరెక్టర్గా వర్క్ చేస్తున్న శ్రీనివాస్ సార్ గారికి అండ్ ఆల్సో బిక్కి కృష్ణ గారు లిరిక్ రైటర్గా చేస్తున్నారు. వాళ్ళకి అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఈ మూవీ అనేది మేము మా ఓన్ ప్రొడక్షన్తో స్టార్ట్ చేస్తున్నాం. ఈ మూవీ నిర్మాతలు పి నరసింహారావు గారు అండ్ సాయి తేజ కండిమల్ల. బికాజ్ వీళ్ళే ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ లెక్క నాకు, ఎందుకంటే ఒక్కసారి అడగంగానే వాళ్ళు ముందరికి వచ్చి నా కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళ కోసం కూడా ఇది ఒక టీమ్ వర్క్ లెక్క ప్లాన్ చేస్తున్నాం మేమందరం. ఇంకా న్యూ మూవీలో హీరోయిన్గా ఆరుషి మోడలింగ్ త్రూ నుండి వచ్చింది మన దగ్గరికి. అండ్ ఆల్సో నిఖిలా కూడా చాలా ప్రొడక్షన్కి వర్క్ చేస్తుంది మా కోసం. అండ్ ఆల్సో సుష్మా ప్రియదర్శిని, షీ ఈజ్ మై సిస్టర్. బికాజ్ స్టోరీకి చాలా అంటే చాలా మాకు కాన్సెప్ట్గా ఇచ్చింది. ఇంకా మన వెంకట్ గారు, డైలాగ్ రైటర్స్ అందరు మంచిగా మాకు ప్రొడక్షన్ త్రూ ఎంత వర్క్ కావాలంత వర్క్ చేస్తున్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము వికారాబాద్లో షూట్ చేద్దామని చూస్తున్నాము. తర్వాత ఇక హైదరాబాద్లో ఒక్కొక్క షెడ్యూల్ చేస్తాము, ప్లాన్ చేస్తున్నాము. ఇంకా మాకు ప్రొడక్షన్గా వర్క్ చేస్తున్నాం ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కూడా మాకు, ఎందుకంటే ప్రొడక్షన్స్లో కూడా మాకు చాలా వర్క్ చేస్తున్నాం. అతను కూడా మా బావగారే. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. థ్యాంక్ యూ అందరికీ. ఎవరైనా మర్చిపోయారంటే రండి. థ్యాంక్ యూ యశ్వంత్, చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పుడు ఈ చిత్రంలో మరొక హీరో సాయి తేజ్ నటిస్తున్నారు. ఆయన మాట్లాడవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఇంత దూరం మా కోసం మా మూవీని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. సో నేను యశ్వంత్ హీరోగా ఫస్ట్ టైం మా మూవీ స్టార్ట్ చేసాము. సో ఎవ్రీ వన్ షుడ్ ఎంకరేజ్ అస్ లైక్ న్యూ టాలెంట్. సో ఐ థింక్
లైక్ ప్రతి ఒక్కరికి ఫస్ట్ మూవీ ఈజ్ లైక్ ఎ న్యూ హీరో ఓన్లీ. సో అలా లైక్ న్యూ హీరో అన్నట్టు కాకుండా సో యాక్టింగ్ ఎలా ఉందనేది ఫస్ట్ చూసి దాన్ని బట్టి మూవీని జడ్జ్ చేయాలన్నమాట. సో నాట్ లైక్ ఎ న్యూ కమర్ ఆర్ ఎ ఓల్డ్ గై. సో ఐ థింక్ ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని చెప్పేసి అందరం కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తేజ్. ఇప్పుడు ఈ సినిమాకు అద్భుతమైనటువంటి మాటలు రాస్తున్నటువంటి వెంకట్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా మమ్మల్ని ఆశీర్వాదానికి వచ్చిన మా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి, బిక్కి కృష్ణ గారికి చాలా చాలా స్వాగతం అండి. ముందుగా నేను ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మా ప్రొడ్యూసర్ నరసింహరావు గారు, మా డైరెక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే మా హీరో యశ్వంత్ గారు. ఈ ముగ్గురు నన్ను ఒక చిన్న రైటర్ అని కాకుండా కేవలం 2 సినిమాల అనుభవం ఉన్న నన్ను తీసుకొని ఎంతో నమ్మి ఒక కథ నాకు అప్పగించి నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారండి. ఖచ్చితంగా వీళ్ళ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ కారుణ్య శ్రేయాంశ్ ఫిలిమ్స్ ఇలాగే ఎన్నో చిత్రాలు చేయాలి, నాలాంటి కొత్త వాళ్ళకి అందరికీ ఎంకరేజ్ చేసి మంచి మంచి సినిమాలు చేసి మంచిగా 10 కాలాల పాటు ఈ ప్రొడక్షన్ హౌస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు సినిమా విషయానికి వస్తే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని ఒక క్రిస్పీ స్క్రీన్ ప్లే తోటి చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరు సీట్లు ఎడ్జిలో కూర్చోబెట్టుకునేలాగా స్క్రీన్ ప్లే ఉంటుంది. అందరూ ప్రతి ఒక్కరికి పైసా వసూలు మూవీ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఈ సినిమాలో పనిచేసిన హీరోలకి, హీరోయిన్ గారికి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఒక మైల్ రాయల్గా మిగిలిపోతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు వెంకట్. ఈ సినిమా ప్రారంభం సందర్భంగా ఒక మంచి హీరోయిన్ని సెలెక్ట్ చేయడానికి మా శ్రీనివాస్ చాలా కష్టపడ్డారు. ఆరుషి అమ్మాయి మొట్టమొదటిసారిగా సినిమా రంగంలోకి వస్తూ ఉంది, ఈ సినిమాలో నటిస్తోంది. అమ్మాయి మాట్లాడవలసింది కోరుతుంది. Hello everybody, I'm Arushi. Thanking everyone, our director sir and producer sir and mainly the hero. Thanking everyone to take me here for this future work. Thank you. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఇందులో మరొక హీరోయిన్గా నటిస్తున్నటువంటి నిఖిల అనే అమ్మాయి కూడా మాట్లాడాల్సింది కోరుతున్నాను. Hi guys, thanks for coming here all and this is Nikhila. Thanks for supporting me and encouraging me. Yashwant given me this opportunity to me and thank you for producer sir and director sir, thanks for supporting me and I'm feeling so blessed and also thanks for giving me this wonderful opportunity as a second heroine and yeah, thanks for. నమస్కారం అందరికీ. ఫస్ట్ టైం కథ రాశాను, అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ యంగ్ ఏజ్ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని రాశాను. ఈ స్టోరీ థ్రిల్లర్ అండ్ కామెడీ అండ్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలుగు ప్రేక్షకులు కొత్తగా ఈ రంగంలో ప్రవేశించినటువంటి నిర్మాత నరసింహారావు గారిని, అదేవిధంగా ఇద్దరు హీరోలు ఉన్నారు. ఈ ఇద్దరు హీరోలు యశ్వంత్, సాయి తేజ అద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఉంటుంది. అదేవిధంగా హీరోయిన్స్ ఆరుషి, నిఖిల, వీళ్ళిద్దరు కూడా మీరందరూ ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతున్నాను. మరి ఈ టీం మొత్తము సక్సెస్ రూట్లో వెళ్తుందని, అందుకు భగవంతుడు సాయిబాబా ఆశీస్సులు అందించాలని ప్రేక్షకులు, ముఖ్యంగా పాత్రికేయులు, మీడియా మిత్రులందరూ కూడా సహకారం అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.